రూత్ ప్రభు రామ రూత్ ప్రభు ఎవరు అనుకుంటున్నారు? ఆర్గనైజర్, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ విట్నెస్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓన్లీ 2 people. ఈ అమ్మాయి గురించి నేను విన్నప్పుడు ఆ హృదయంలో చాలా అంటే ఒక భారం కలిగింది నాకు. వాళ్ళ అమ్మగారు కీబోర్డ్ ప్లే చేస్తారు, ఒక చర్చ్లో కీబోర్డ్ ప్లే చేస్తారనమాట. సాధారణంగా ఇలాంటి అవార్డు సాధించినప్పుడు సంఘము అభినందించాలి. చర్చ్ ఇలాంటి వాళ్ళు అంటే మన పిల్లలు ఎవరైనా కానీ వచ్చినప్పుడు, ఆ అవార్డు వచ్చినప్పుడు వచ్చింది అని తెలిసినప్పుడు చర్చిలో పెద్దలు బాధ్యత తీసుకుని అభినందించాలి. నచ్చినా నచ్చకపోయినా అది చేయాల్సిందే. ఓకే, సో వాళ్ళ అమ్మగారు ఎంత కష్టపడతారంటే స్టాఫ్ నోటేషన్ అంటే అంత చిన్నది కాదు. వాళ్ళ అమ్మగారిని మీరు వాళ్ళ మమ్మీని మీరు అడిగినట్లయితే ఆవిడ చెప్తారు, ప్రతి నెల ఆవిడ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతుంటుంది ఆవిడ. పోనీ ఆవిడకి ఏమైనా డబ్బులు ఉన్నాయంటే ఒక సాధారణమైన కుటుంబం వాళ్ళది, ఒక సాధారణమైన కుటుంబం. కానీ కొన్ని వేల రూపాయలు కష్టపడి తన కీబోర్డ్ ఎలాగా నేర్పించాలనుకుంటుందంటే ప్రొఫెషనల్ వేలో. ఇప్పుడు ఈ బిడ్డ 5 గ్రేడ్లు కంప్లీట్ చేసింది. చప్పట్లు కొట్టండి. 5 గ్రేడ్స్ అంటే చిన్న విషయం కాదు. థియరీ మనకి 6 గ్రేడ్లు కంప్లీట్ చేసింది. చప్పట్లు బిగ్గరగా చప్పట్లు. 6 గ్రేడ్లు. ఏమైందంటే నేను అంటే వాళ్ళు గిన్నిస్ వాళ్ళు ఇది అడుగుతారు, ఏంటంటే అన్ని విట్నెస్ అడుగుతారు. విట్నెస్ వాళ్ళు ఈ యొక్క ఎల్సిఎం కానీ ట్రినిటీ కానీ గ్రేడ్స్ అయిన వాళ్ళని పిలుస్తారు. ఆషామాషి కాదు, ఆ సర్టిఫికెట్లు అన్నీ ఉండాలన్నమాట. సో అందులో నేను కొన్ని విషయాలు నేను తెలుసుకుని ఆ లూప్ హోల్ని వాడుకుని ఈ అమ్మాయిని ఒక విట్నెస్గా పెట్టాను అనమాట. ఈ అమ్మాయిని వెళ్ళడం జరిగింది. మొదట ఆయన మాత్రం ఒక ప్రొఫెసర్ అయి ఉండాలి. రెండో వాళ్ళు ఏంటంటే ఇలా ఉన్నా పర్వాలేదు అనమాట. ఈ విట్నెస్ అనే దానికి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి, ఈ మన రాష్ట్రంలో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. విట్నెసర్గా గిన్నీస్ రికార్డ్ రండి అంటే ఎదురు డబ్బులు ఇచ్చి వస్తారు మన దగ్గరికి. ఎందుకో తెలుసా? ఒక్కసారి ఆ విట్నెసర్గా వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఒక విషయం చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ 777 దీనికి ఉంది కదా, తన లైఫ్ లాంగ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రికార్డు నాకు తెలిసి ఈ రికార్డు ఇప్పట్లో ఎవరు కూడా బ్రేక్ చేయలేరు. అది బ్రేక్ చేయాలంటే మళ్ళీ మనమే చేయాలి. హల్లెలూయా. ఒకే స్కూలు మనం, అదనమాట. అంటే ఒకవేళ కొలాబరేషన్తో చాలామంది చేయొచ్చు, ఒకవేళ చేయొచ్చేమో అవకాశం, కానీ ఒకే స్కూల్ చేయడం అనేది అవ్వదు. ఒకే స్కూల్తో మనం చేస్తాం, చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన ఈవెంట్. అది సాదాసీదా ఈవెంట్ కాదు. ఎందుకంటే మీరు వెబ్సైట్లో మీరు ఎప్పుడు చెక్ చేసిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇదే మీకు కనిపిస్తుంది అనమాట. అంటే ఒక విజన్తో మనం వెళ్ళాం కాబట్టి ఇది మనం సాధించాం. ఇలాంటి హిస్టారికల్ ఈవెంట్కి ఈ బిడ్డను దేవుడు విట్నెస్గా వాడుకున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. వాట్ ఏ గ్రేట్ కదా, వాట్ ఏ జాయ్ రియల్లీ. సో వాళ్ళ తల్లిని నేను చాలా అభినందిస్తున్నాను, ఇప్పుడు చూస్తూ ఉంటాను. అలాగే ఈ బిడ్డను కూడా అభినందిస్తున్నాను. త్వరలోనే తను 8 గ్రేడ్లు కంప్లీట్ అయిపోయి డిప్లొమా అయిపోయి మంచి వాయిద్యకారునికి ఎదగాలని, అనేక మందికి తన టీచర్గా ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. అవకాశం ఇచ్చినటువంటి అగస్టిన్ గారికి వందనాలండి. అయితే నేను సిఎస్ఐ చర్చ్లో 28 years నుంచి, ఇది 29th year అండి నేను కీబోర్డ్ ప్లే చేస్తున్నాను. మార్నింగ్ తెలుగు, ఈవినింగ్ ఇంగ్లీష్. అయితే 24వ సంవత్సరంలో మరి అగస్టిన్ గారు ఇట్లా ఫ్రీగా నేర్పిస్తానని, నేను ఆల్రెడీ నేర్పిస్తున్నాను కొంచెం తెలుగు, తను గ్రేడ్స్ నేర్చుకుంటుంది. అగస్టిన్ గారు ఇట్లాగా మాకు తెలిసింది ఇట్లాగా ఫ్రీగా నేర్పిస్తున్నారని. ఎవరబ్బా అసలు ఇంట్లో ఫ్రీగా నేర్పించే వాళ్ళు మ్యూజిక్ అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అంటే అది దేవునికే తెలుసు, అంతగా ఆశ్చర్యపోయాను. సరేనని జాయిన్ చేశానండి. జాయిన్ చేసిన తర్వాత ఎక్కడుంటారో వారు ఏంటో ఎక్కడి నుంచి అని, ఆన్లైన్ కదండి తెలియదు. తర్వాత విజయవాడ అని తెలిసింది. బుక్ కొన్న తర్వాత విజయవాడలోనే ఉంటారు. ఇంకా అది నాకు చాలా అద్భుతం అనమాట. విజయవాడలోనే ఉన్నారు. ఎక్కడుంటారో ఏంటో అనేసి అంత ఆశ్చర్యంగా ఉన్నప్పుడు తర్వాత వారితో ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పారు, ఇట్లాగా నేను పాపని ఇక్కడ నేర్పిస్తున్నానండి పట్మట్లో అన్నప్పుడు వారు కూడా వచ్చారు అక్కడికి. ఇంకా నేను అసలు నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. ఎందుకంటే ఆయన చూశాను, ఎంత ఫ్రీగా ఎంతమందికి, ఇన్ని వేల మందికి నేర్పిస్తున్నారు ఫ్రీగా అంటే అసలు ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అగస్టిన్ గారికి. ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను, ఎంత గొప్ప వ్యక్తికి ప్రభు మా పాపకి మరి పరిచయం అయ్యి మరి ఆర్గనైజ్ సర్టిఫికెట్ ఇచ్చారంటే
అసలు జీవితాంతం మేము ఆయనకి రుణపడి ఉన్నాం అనుకోవాలి, దేవునికి, అగస్టిన్ గారికి. చాలా యంగ్లో ఉన్నప్పుడు స్టాఫ్ నోటేషన్ నేర్చుకున్నాను. తర్వాత మా పాపకు నేర్పించాలని మేము ఎంతో ఆశపడ్డాను. కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే 10,000 అన్నారు పర్ మంత్. ఒక గ్రేడ్కి 10,000 అన్నారు. ఇప్పుడు ఒక గ్రేడ్కి 20,000 అండి. చాలా ఖరీదు. ఇప్పుడు తన 6th గ్రేడ్ అయిపోయింది నిన్నటితోటి. దానికి 12,000 కడుతున్నానండి నెలకి 10,000. గ్రేడ్కి 10,000 కాదండి, ఒకప్పుడు 10,000. ఒక 10 years బ్యాక్ 10,000 అండి. ప్రజెంట్ ఒక గ్రేడ్కి 20,000 అండి. అది ఫస్ట్ గ్రేడ్ నెలకి. ఇప్పుడు నేను ఆ పాపకి నేర్పిస్తున్నాను. చాలా కష్టమైన అయినా సరే మరి అగస్టిన్ గారు చాలా ఉచితంగా నేర్పిస్తున్నారు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను, ఇంత ఫ్రీగా ఎలా నేర్పిస్తున్నారు, ఎంత గొప్ప మనసు. ఎవరికి ఉంటుందండి అలాగా? నిజంగా ఎవరు నేర్పించలేరు. నేను ఒక ప్రైవేట్ టీచర్ అండి. నాకు ఎంతో శాలరీ ఉండదు, 15,000 10,000 మరి రెంట్ అన్ని కట్టుకుంటూ అయినా పాప కొరకు నేను మరి ఎంత ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు నెలకి నేను తనకి 20,000 ఖర్చు పెడుతున్నానండి. తను 6th గ్రేడ్ కూడా అయిపోయింది, 7th గ్రేడ్కి వచ్చింది. నెలకి 20,000 కట్టాలి. మరి ఆ దేవుడే ఇస్తాడని ముందుకు ధైర్యంతో వెళ్తున్నాను. చాలా మధ్యలో ఆ పాప అంటది, వద్దులే అమ్మ, ఆపేసే అని. ఎందుకంటే ఫ్యూచర్లో తను ఇంకా ఎంతో నేర్చుకుంటుంది కదండి పాప. నేర్చుకొని నలుగురికి ఉపయోగపడాలి కదా. మ్యూజిక్ అంటే, సంగీతం అంటే దేవుని యొక్క పాటలు స్తుతిస్తూ అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా ఉండాలని చెప్పేసి నేను అంత కష్టపడి నేర్పిస్తున్నానండి. చాలా కష్టమండి. ఎంత ఉచితంగా నేర్పిస్తున్నారంటే నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. అంత గొప్ప అవకాశం అనేది గొప్ప విషయం అండి. ఒకప్పుడు గ్రేడ్స్ నేర్చుకోవాలంటే ఎక్కడ చెన్నై నేర్చుకునేవాళ్ళు, తర్వాత వారు కొంచెం విజయవాడలో నేర్పిస్తున్నారు. మరి అగస్టిన్ గారు అయితే ఇంకా మన చేతిలో ఉన్నట్టేనండి. అంత ఇదిగా నేర్పిస్తున్నారంటే గొప్ప విషయం. అసలు ఆ మ్యూజిక్కి ఎంత ఖర్చు అవుతుందన్న విషయం మీకు తెలిస్తే, తర్వాత ఒక తల్లిగా తన తపన ఏంటంటే తనకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని మెయిన్. ఆ గ్రేడ్స్ అయితే మాత్రం తను తప్పకుండా ఇక్కడ కాకపోతే ఎక్కడైనా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టాఫ్ నోటేషన్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు పెట్టిన ఏ పైసా కూడా వృధా కాదు సిస్టర్. మంచి స్థితిలోకి వెళ్తుంది మీ పాప. అవును అవును సిస్టర్, వండర్ఫుల్ సిస్టర్. చప్పట్లు కొట్టండి ఒకసారి సిస్టర్కి.